బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు ఉచ్చు బిగుస్తోంది. నా శాఖ నుంచి కేబినెట్ అనుమతి లేకుండానే 55 కోట్లు ఓ విదేశీ కంపెనీకి ఇచ్చారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఇది నిజమేనని కూడా ఒప్పుకున్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో ఈ కేసును రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. కొంతకాలంగా కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతుంది. ఈ కేసు విషయంలోనే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని అధికార పక్షం ఆరోపిస్తుంది. కేంద్ర పెద్దలను కలిసి వారి నుంచి రక్షణ కోరారని కూడా చెబుతోంది. దీనిపై మంత్రులు సీతక్క, పొన్నం, పొంగులేటి సహా పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని, కవిత విడుదలతోనే అది తేలిపోయిందని కూడా చెబుతున్నారు. ఇక కేటీఆర్ ఢిల్లీ వెళ్ళాక గవర్నర్ కూడా ఢిల్లీ నుంచి పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులను కేటీఆర్ కలిశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేసుల మాఫీకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని కూడా చెబుతోంది. ఇక కేటీఆర్ విచారణ కోసం ఇప్పటికే గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను అరెస్టు చేయాలంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం గవర్నర్ కు ఒక లేఖ రాసింది. అయితే అటార్నీ జనరల్ ను సంప్రదించిన అనంతరమే గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జోరుగా సాగుతుంది. రాష్ట్రంలో గత అనుభవాల దృష్ట్యా బీజేపీ కేటీఆర్ కు సహకరిస్తుందా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇప్పటికే కవిత విడుదల సమయంలో బీజేపీ సహకరించిందనే టాక్ వినిపించింది. చట్టం తన పని తాను చేసుకోనివ్వకుండా కేటీఆర్ అరెస్టును ఆపితే బీజేపీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ విలీనంపై ఏదైనా నిర్ణయం జరిగితే కేటీఆర్ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుంటే కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆదేశించే అవకాశం ఉంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలినట్లే. ఏదేమైనా గవర్నర్ 2-3 రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. ఫార్ములా ఈ రేసు కేసు మాత్రం రేవంత్ సర్కార్ వదిలేలా లేదు. ఇక ఇప్పటికే దూకుడు మీదున్న ఏసీబీ కూడా ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు దాదాపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు అయితే చెబుతున్నాయి.